కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక సిద్ధమైంది. విచారణ కోసం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణం అనుమతులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ విచారణ పూర్తి చేసింది. 17 నెలల పాటు విచారణ చేపట్టిన కమిషన్ 115 మంది నుంచి వివరాలు సేకరించింది. విజిలెన్స్ తో పాటు ఎన్డీఎస్ఏ, కాగ్ రిపోర్టులను పరిశీలించింది. అన్ని రకాల విచారణ జరిపి 650 పేజీలతో కూడిన నివేదికను పీసీ ఘోష్ కమిషన్ 3 సంపుటాలుగా మార్చి సీల్డ్ కవర్లో ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందించారు. ఈ నివేదిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణకు అందగా ఇవాళ లేదా రేపు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత నివేదికపై కేబినెట్ తో పాటు అసెంబ్లీలో చర్చ జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక సిద్ధమైంది. విచారణ కోసం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణం అనుమతులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ విచారణ పూర్తి చేసింది. 17 నెలల పాటు విచారణ చేపట్టిన కమిషన్ 115 మంది నుంచి వివరాలు సేకరించింది. విజిలెన్స్ తో పాటు ఎన్డీఎస్ఏ, కాగ్ రిపోర్టులను పరిశీలించింది. ఇక అన్ని రకాల విచారణలు జరిపి 650 పేజీలతో కూడిన నివేదికను పీసీ ఘోష్ కమిషన్ 3 సంపుటాలుగా మార్చి సీల్డ్ కవర్లో ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందించింది. ఇక ఈ నివేదిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు అందగా ఇవాళ లేదంటే రేపు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేసే అవకాశం ఉంది. ఆ తర్వాత నివేదికపై కేబినెట్ తో పాటు అసెంబ్లీలో చర్చ జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రైట్, కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక సిద్ధమైంది. విచారణ కోసం ఏర్పాటు చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, కాళేశ్వరం కమిషన్ ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రేపు లేదంటే ఎల్లుండి సీఎం దగ్గరికి చేరేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి ఈ కమిషన్ రిపోర్ట్ కు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి? నిన్న ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన తుది నివేదికను కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ఏదైతే పీసీ ఘోష్, నీటిపారుదల శాఖ, ఇరిగేషన్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు బీఆర్కే భవన్ లో అందించడం జరిగింది. రాహుల్ బొజ్జా నిన్న సాయంత్రమే ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు అందించడం జరిగింది. అయితే ఆ తర్వాత దీనికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమాచారం ఇచ్చారు. ఇవాళ సాయంత్రం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఇద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డికి అందించి దానికి సంబంధించినటువంటి దానిపైన చర్చించే అవకాశం ఉంది. అయితే నిన్ననే పీసీ ఘోష్ మాట్లాడుతూ నివేదికకు సంబంధించినటువంటి అంశాలు పూర్తి స్థాయిలో సేకరించాం. దీనికి సంబంధించి దాదాపు 650 పేజీలకు సంబంధించి 3 సంపుటాలుగా ముద్రించడం జరిగింది. అలాగే 115 మందిని విచారించారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ కుక్కడం, అన్నారం, సుందిళ్లకు సంబంధించిన సిపేజ్ సంబంధించిన విషయంలో కావచ్చు, ప్రాజెక్టు ఆన్లైన్ డిజైన్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, ప్రాజెక్టు స్థలానికి సంబంధించిన మార్పు కావచ్చు, నాణ్యత లోపం కావచ్చు, క్వాలిటీ కంట్రోల్, ఫైనాన్స్ సంబంధించిన విషయంలో కావచ్చు, నిర్మాణం సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, సో అన్నింటి విషయంలో కూడా కాళేశ్వరం కమిషన్ గత విచారణ జరిపింది. 115 మందిని ఈ విచారణ జరిపినటువంటి సందర్భంలో జూలై 31 నిన్నటికే కమిషన్ సంబంధించిన గడువు ముగిసింది. సో ఈ నేపథ్యంలో నిర్ణయం అందించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డికి ఇవాళ సాయంత్రం కాదు లేదంటే రేపు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో ఇచ్చే అవకాశం. దీనిపై పూర్తిగా చర్చించిన అనంతరం కేబినెట్ లో చర్చించి దాన్ని అసెంబ్లీలో కూడా చర్చ జరిపిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా మనం చూస్తున్నాం, మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని స్థాయిలో జరిగిన లోపాల కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ కావచ్చు, అన్నారం సుందిళ్ల విషయంలో
ఆ బ్యారేజ్లకు సంబంధించినటువంటి విషయంలో చాలా దెబ్బతింది. దీంట్లో సంబంధించి అధికారుల వైఫల్యం తీవ్రంగా ఉంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి లోపాలు కూడా ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. సో ఈ కమిషన్ సంబంధించి ఇచ్చినటువంటి రిపోర్ట్ పై కూడా ఒక రకమైన ఉత్కంఠ కొనసాగుతుంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి ఈ కమిషన్ సంబంధించిన రిపోర్టు అందితే దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. జోష్. రైట్ అశోక్, అది పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ అనేది ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ని రకాల వైఫల్యాలు జరగాలో అన్ని వైఫల్యాలు ఉన్నాయి, కింది స్థాయి నుంచి మొదలుకొని పై స్థాయి వరకు వైఫల్యాలు ఉన్నాయి అన్న విధంగా రిపోర్ట్ ఇచ్చినటువంటి క్రమంలో ఇవాళ లేదంటే రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందజేస్తారు. ఆ తర్వాత కేబినెట్లో చర్చిస్తారు, అసెంబ్లీలో చర్చించి తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది.